హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పేరు ప్రశాంతత. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ప్రశాంతత అనేది వినడానికి చాలా చిన్న మాటలా అనిపిస్తుంది, కానీ అది అనుకున్నంత తేలికైన మాట మాత్రం కాదు. ఈ ప్రపంచం అంతా గందరగోళంగా, హడావిడిగా పరుగులు తీసేలా మారిపోయిన ఈ రోజుల్లో ప్రశాంతత అనే పదం చాలా గొప్పదిగా మారింది. మన మనసుకు ప్రశాంతత అంటే మన ఆత్మకి ఓ నిమ్మలమైన తాకిడి. మనం మన ఆత్మను నిమ్మలంగా చేయగలిగిన ప్రతి క్షణం మనకు చాలా విలువైనది. ప్రశాంతత అనేది ఎవరూ వెలకట్టలేని ఆనందం. అది బయట ఎక్కడ నుంచి రాదు, మనకి ఎవ్వరూ ఇవ్వరు. ప్రశాంతత అనేది కేవలం మనలో నుంచే, మన ఆత్మలో నుంచే పుడుతుంది. మనం సాయంత్ర సంధ్యా సమయంలోనో, ఉదయం ఉషోదయ సమయంలోనో ఒక పచ్చని ప్రకృతిలో ఒంటరిగా నిశ్శబ్దంగా కూర్చోవడం, మన మనసుకు నచ్చిన చక్కని సంగీతం వినడం, మనకి నచ్చే ఒక మంచి పుస్తకం చదవడం, చిన్న పిల్లలతో సరదాగా ఆటలు ఆడడం, పాటలు పాడడం, వాళ్ళ ముద్దు ముద్దు మాటలు వినడం, ఇవన్నీ ఒక్కోసారి మనలో చాలా ప్రశాంతతను కలిగిస్తాయి. మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా చాలా స్పష్టంగా, గొప్పగా ఉంటాయి. అలాంటి సమయంలో మనం నిర్ణయాలు కూడా చాలా బాగా తీసుకోగలుగుతాం. మనం సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండగలిగితే మనతో పాటు మన చుట్టూ ఉన్నవారు కూడా ఆనందంగా ఉండగలుగుతారు. కానీ మనం ఆ ప్రశాంతతను పొందడానికి స్వయంగా కృషి చేయాలి. మన కోపాలు, తాపాలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, అసూయలు, అధిక ఆశలు, ఆవేశాలు లాంటివన్నీ దూరం పెట్టాలి. ప్రశాంతత అనేది ఒక లక్ష్యం కాదు, మన జీవన శైలి. ప్రతిరోజు కొంతసేపు మనం మన మనసు కోసం సమయాన్ని కేటాయించాలి. లైక్ మౌనం, ధ్యానం, యోగా, వ్యాయామం లాంటివి చేస్తూ ఉంటే ఇవన్నీ కలిసి మనకు ప్రశాంతతను అందిస్తాయి. చివరగా, మనకి ప్రశాంతత లేనప్పుడు ప్రపంచమే అశాంతిగా అనిపిస్తుంది. కానీ మనం మన మనసులో ప్రశాంతతను పెంచుకుంటే ప్రపంచం కూడా మనకు నిగూఢమైన ఆనందాన్ని కలిగించగలదు. మనం డబ్బుతోనో, పలుకుబడితోనో, ఆస్తి అంతస్తులతోనో ఈ ప్రపంచంలో ఇంకేదైనా కొనగలం ఏమో కానీ ప్రశాంతతని, ఆరోగ్యాన్ని మాత్రం ఎప్పటికీ కొనలేము. అందుకే ఓవర్ థింకింగ్ మానేసి కేవలం మీ గురించి, మీ పిల్లలు, ఫ్యామిలీ గురించి మాత్రమే ఆలోచించుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడపండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.